ఏంటి ఊరోసి ఇది? ఇంత రాత్రిపూట మీరు మా గదిలోకి ఎందుకు వచ్చారు? అమ్మయ్యా, పెన్ను కెమెరా మన దగ్గర లేదు. లేకపోతే పెన్ను కెమెరా కోసం వచ్చామని వీళ్ళకి తెలిసిపోయేది. వదినా, రేపు దీపావళి కదా. అన్నయ్య ప్రతి దీపావళి చాలా గ్రాండ్గా చేస్తాడు. అందులోనూ ఆఫీస్లో అందరికీ బోనస్ అమౌంట్తో పాటు ప్రతి ఒక్కరికి దీపావళి ఐటమ్స్తో కూడిన బాక్స్ కూడా గిఫ్ట్గా పంపిస్తాడు. కాకపోతే ఆ గిఫ్ట్ బాక్స్ ప్రతిసారి అరేంజ్ చేసేది అన్నయ్యే. నాకు ఆ ప్రాసెస్ తెలియలేదు. ఒక్కొక్క ఎంప్లాయీకి బోనస్ ఎంత ఇవ్వాలో నాకు అర్థం కాలేదు. ఏరా అనంతు, అంతే కదా? అవును రఫని, అన్నయ్య ఎవ్రీ ఇయర్ గిఫ్ట్ బాక్స్ బోనస్ ఇచ్చేవాడు. ఆ డీటెయిల్స్ కోసం ఒకసారి అన్నయ్యకి ఆ దీపావళి విషయం గుర్తు చేస్తే అన్నయ్య మెమరీలో ఏమైనా గుర్తొస్తాయేమో అని చిన్న ఆశతో వచ్చాను వదినా. యాక్చువల్లీ అన్నయ్య నిద్రలేపి అడుగుదామని అనుకునేలోపు అన్నయ్య మమ్మల్ని దొంగలనుకొని ఇద్దరిని కొట్టేశాడు. నీ ఉద్దేశం మంచిదే, కానీ ఈ టైంలో ఏంటి కదా బామ్మ, నేను రేపు ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ వర్క్ మీద వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఆఫీస్లో అందరినీ కలుస్తాను కదా. ఇందాకెందుకో నాకు చాలాసేపు నిద్ర పట్టలేదు. అన్నయ్యకి ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తే మళ్ళీ బాలా అన్నయ్య మామూలు వ్యక్తి అవుతాడని చిన్న ఆశ బామ్మ. ఎంత ప్రేమరా నీకు అన్నయ్య అంటే. అచ్చరేరా, ఇంకా ఇంకా 1 minute కి 60 seconds కదా. అయితే 5 నిమిషాల కంటే నేను ఎంతసేపు కౌంట్ చేయాలి? 1 2 నేను కౌంట్ చేస్తాను. నువ్వు చెయ్యి. అమ్మా 1 2 3 4 5 6 4 5 6 7 8 9. మమ్మీ, పిన్ని ఇంకా అమ్మా, డాడీ, అబ్బా అబ్బా 9 10. కావట్లేదురా బాబోయ్. సత్యాన్ రా దేవుడు. అమ్మా ఈ అమ్మ కొడుకు మాడా. పిన్ని కూడా ఫెయిల్ అయింది. అబ్బా, బాబాయ్ పిన్ని ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. ఈ పెన్ నాదే. అమ్మా వీని 2 పీకి పెన్ను లాక్కుంటా. ఆగు, ఏం చేస్తున్నావు? అడు చూడు, బామ్మగారు వస్తున్నారు. ఇప్పుడు జరిగింది చాలు, పద. నాన్న బాలా, ఏం పరీక్షలు రా ఇవి? చిన్నప్పుడు స్కూల్లో కూడా ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఏంట్రా, ఏమైంది? ఏమి లేదమ్మా, బాగా అలసటగా ఉంటే రెస్ట్ తీసుకుంటున్నాం. అంతే అత్తయ్య, మెల్లగా. అమ్మా ఏంటో వీడి పెళ్ళాం అర్థమే కారు. కన్నయ్య, హోంవర్క్ చేసుకుంటున్నావా? మా నాయనే.
నేను పెట్టిన వాయిస్ మెసేజ్ కి రియాక్షన్ ఇది? అవును, కరెక్ట్ గా గెస్ చేసావు. నువ్వు స్వీట్ బాక్స్ ని దూరంగా పడేసినంత తేలిగ్గా మా బంధం విడిపోదు. నేను బాలాగారి భార్యని, ఆ ఇంటి కోడల్ని. నీలాగా కుళ్ళు కుతంత్రాలతో కాపురాల్ని విడదీసి వేరొకరి భర్తని దక్కించుకోవాలని నీచమైన ఆలోచనలున్న మనుషులు నీడ కూడా ఆ ఇంటి మీద పడనివ్వను. ఏంటి ఏమన్నా? ఆ ఇంట్లో స్థానం నీదా? పైనున్న భగవంతుడే నాకు నా భర్తకి ముడివేశాడు. ఆ స్థానం ఎవరిదో ఆయనే డిసైడ్ చేశాడు. ఆయన నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. నన్ను నా పుట్టింటి వాళ్ళు పద్ధతిగా పెంచారు. నా మెట్టినింటి వాళ్ళు గౌరవం మర్యాద ఇచ్చారు. ఆ గౌరవంతోనే చెప్తున్నాను, నువ్వు బావుండాలి, సంతోషంగా ఉండాలి. హ్యాపీ దీపావళి. వస్తా. చూడు, నీది కాదనుకున్న దాని గురించి ఆలోచిస్తూ ఆరాటపడుతూ లైఫ్ నాశనం చేసుకోకు.